హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ ఎండు రొయ్యలు పాలకూర కర్రీ. దాంట్లో కావాల్సినవి ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, 2 టమాటాలు అండి. ఇలా ఒక చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఇవి కొంచెం నీళ్ళల్లో మంచిగా 2-3 టైమ్స్ కడగాలి. ఇవి వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగాక దింపి పక్కకు పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, 2 పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కొద్దిగా అల్లం పేస్ట్, కొత్తిమీర, రెండు ఎల్లిపాయలు కొట్టేసుకోవాలండి. వేసుకొని మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. వేయాలండి, కలపకూడదు. కారం వేసాక 1 మినిట్ తర్వాత ఇలా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా మధ్యలో 2-3 టైమ్స్ కలుపుకోవాలండి. సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి వాటర్ పోసుకోవాలండి. కొద్దిగా పోసుకోవాలి దాంట్లో కూరలోకి. ఒక 5 మినిట్స్ అయ్యాక ఇలా కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. మంచిగా ఉడుకుతుంది పాలకూర. ఇలా పాలకూర దగ్గర పడ్డాక టమాటా వేసుకోవాలండి. టమాటా వేసుకొని 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. కలపకూడదు ఇప్పుడే. ఇలా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలండి. టమాటా మగ్గాలి. ఇలా ఉడికాక ఇప్పుడు రొయ్యలు, వేయించుకున్న రొయ్యలు వేసుకోవాలండి. ఇట్లా సిమ్లో పెట్టుకొని ఇందులో ఉడికించుకోవాలండి. మళ్ళీ రొయ్యలు ఇలా 2 మినిట్స్ ఉడికించుకున్నాక రొయ్యలు వేసాక కొద్దిగా గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. రొయ్యలు పాలకూర రెడీ అండి కర్రీ. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.